హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు గాయ్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ ఉంటారు, అదే టైటిల్ చూసి ఉంటారు. యూట్యూబ్ నుంచి నాకైతే థర్డ్ పేమెంట్కి సంబంధించి డబ్బులు అయితే ఈ రోజు అయితే నాకైతే పడడం జరిగింది. ఆగస్టు నెలలో థర్డ్ పేమెంట్ నాకు ఎంతో వచ్చింది, నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయని అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మసాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పే చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా నేను వీడియోలో అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, ఈరోజు నాకు థర్డ్ పేమెంట్ వచ్చిందంటే దానికి కారణం మీరే ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్, అదేవిధంగా మీ యొక్క ఆప్యాయత, ప్రేమ, అభిమానం వల్ల నాకు ఈరోజు థర్డ్ పేమెంట్ రావడం జరిగింది. సపోర్ట్ నాకు ఇలాగే ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అయితే ఫ్రెండ్స్, ఆగస్టు 22వ తేదీన యాడ్సెన్స్ నుంచి నాకు పేమెంట్ అయితే పంపించడం జరిగింది. ఈ విధంగా నాకైతే మెయిల్ అయితే రావడం జరిగింది. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని ఈ విధంగా అయితే మెయిల్ అయితే పంపిస్తారు గూగుల్ యాడ్సెన్స్ నుంచి. ఈ విధంగా మెయిల్ వచ్చిన తర్వాత ఈ మెయిల్ అనేది నాకు 21 నుంచి 26 లోపు మనకు మెయిల్ అయితే వస్తుంది. ఈ విధంగా నాకైతే మెయిల్ అయితే 22కి అయితే వచ్చింది. ఫ్రెండ్స్, నాకు అకౌంట్లో డబ్బులు పడే ముందు ఒక 2 రోజుల ముందుగానే నాకు ఈ విధంగా ఒక SBI నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. అడ్వాన్స్ రిమిటేషన్స్ సంబంధించి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. అడ్వాన్స్గా మీ యొక్క అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అని ఈ విధంగా ఒక మెసేజ్ వచ్చింది నాకు. $105.36 మీ యొక్క అకౌంట్లో పడబోతున్నాయి అని ఈ విధంగా నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత నాకైతే నా అకౌంట్లో అయితే డబ్బులు అయితే క్రెడిట్ కావడం జరిగింది. 28వ తేదీన అకౌంట్లో అయితే డబ్బులు అయితే క్రెడిట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు 45 రూపీస్ అయితే ఫారిన్ కరెన్సీ కాబట్టి ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక 45 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ అయితే కట్ కావడం జరిగింది. అది నాకు వచ్చిన శాలరీలో ఒక 45 రూపాయలు అనేది నాకైతే సర్వీస్ ఛార్జెస్ కింద కట్ కావడం జరిగింది. ఈ మొత్తం పోయినాక నాకు వచ్చింది $105 అయితే నాకైతే రావడం జరిగింది. దీనికి మనకి ఇండియన్ కరెన్సీలో మనం ఒకవేళ కన్వర్ట్ చేస్తే 8,756 రూపాయలు ఆగస్టు నెలలో నాకైతే రావడం అయితే జరిగింది. ఓకే, నాకు వచ్చిన రెవెన్యూ అయితే ఇది. చార్జెస్ అనేది నాకు కట్ అయ్యి నాకు వచ్చిన రెవెన్యూ అయితే ఇది. నేను ఈ అమౌంట్ అనేది 29వ తేదీన అయితే నేనైతే ATM నుంచి విత్డ్రా కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక షార్ట్ వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుంది నేను ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేశాను. ఓకే, నాకు వచ్చిన అమౌంట్ అయితే ఇది. ఈ అమౌంట్ ద్వారా నేనైతే మా ఇంట్లో ఒక చిన్న వస్తువు అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, నేను చాలా హ్యాపీగా అయితే ఉంది. థర్డ్ పేమెంట్ అయితే మొత్తానికి అయితే నాకైతే రావడం జరిగింది. ఇదంతా మీ యొక్క సపోర్ట్ వల్ల నాకైతే ఈరోజు థర్డ్ పేమెంట్ కూడా సక్సెస్ఫుల్గా నాకు థర్డ్ పేమెంట్ కూడా రావడానికి కారణం ఎవరంటే అది మీ యొక్క సపోర్టు, అదేవిధంగా నా యొక్క హార్డ్ వర్క్. మీ యొక్క సపోర్ట్ లేకుండా నేనైతే ఇంత దూరం అయితే రాలేను. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, వీడియో చూస్తే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.